హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఇందాక నేను ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోలో నేను ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి చెప్పాను. సో దిస్ ఇస్ ద పార్ట్ 2 అనమాట. సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారనే ఒక క్వశ్చన్ కూడా నేను ఆ వీడియోలో అడిగాను. సో దాని ఆన్సర్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సో ఏం జరిగిందంటే, రీతు ఫస్ట్ 3 balls రీతు ఒక బాక్స్లో పెట్టాలి. సో రీతు పెట్టేస్తుంది సక్సెస్ఫుల్గా. అప్పటికి ఫ్లోరా గారు 1 or 2 balls పెడతారు, శ్రీజ అయితే 0 పెడుతుంది. బికాస్ తను ఓన్లీ వీళ్ళని డిఫెన్స్ చేసి హోల్డ్ చేసే సిచ్యువేషన్లోనే ఉంటుంది. సో రీతు 3 balls వేసేసాక రీతు హ్యాడ్ ఎ ఛాన్స్ అనమాట. అవి దాని నెక్స్ట్ స్టెప్ ఆఫ్ గేమ్లో ఏదైతే ఉందో ఆ గేమ్లో బాల్స్ త్రో చేయాలి. అదే లాస్ట్ అనమాట, ఆ గేమ్కి లాస్ట్ స్టేజ్ అదే. అది కాకుండా రీతు వీళ్ళని హోల్డ్ చేద్దామని మళ్ళీ గేమ్లోకి బరిలోకి దిగుతుంది. ఐ థింక్ దట్ వాజ్ హర్ రాంగ్ మిస్టేక్. తను ముందే ఈ బాల్స్ వేసి ఉంటే శ్రీజాకి ఫ్లోరా గారికి పడేది. సో ఇట్ వుడ్ హావ్ బీన్ అ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. కానీ రీతు మళ్ళీ బరిలోకి వచ్చి ట్రై చేసింది. బట్ స్టిల్ తను ఒక 4 balls అయితే వేసింది. ఎప్పుడైతే ఫ్లోరా అండ్ శ్రీజ ఒకటైపోయారో అప్పుడు ఫ్లోరా గారికి కూడా ఒక ఆప్షన్ వచ్చింది. శ్రీజ ఒక బాల్ తెచ్చుకోగలిగింది. సో లాస్ట్ స్టేజ్లో ఏమైపోయిందంటే, బాల్స్ వేసే ప్రక్రియలో రీతు టెన్షన్ అయింది. సో తన టెన్షన్ అవ్వడం వల్ల తను ఒక బాలే వేయగలిగింది. 3 balls మినిమం వేస్తేనే ఆ ఇమ్యూనిటీ వస్తుంది నామినేషన్స్ నుంచి అని బిగ్ బాస్ చెప్తాడు. సో అందులో ఫ్లోరా గారు చాలా ఈజీతో అలా అనుకుంటూ ఒక 3 balls వేసేసి ఆవిడ లాస్ట్కి గెలిచేశారనమాట. అదే హీరో విలన్ కొట్టుకొని కమిడీని గెలిపించినట్టు శ్రీజ రీతు కొట్టుకొని మొత్తానికి ఫ్లోరా గారిని గెలిపించారు. బట్ షీఈ్ ఆల్సో డిజర్వింగ్ బికాస్ షీ ఆల్సో గేవ్ హర్ బెస్ట్. అంటే తనకున్న స్ట్రెంగ్త్లో ఎంతవరకు ఇవ్వగలో తను అలానే ఆడింది. దో ద ప్రీవియస్ పార్ట్లో శ్రీజ హెల్ప్ ఉన్న ఈ లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ట్రూలీ హర్ లక్ అండ్ ట్రూలీ హర్ ఈజ్ అనమాట. సో అక్కడ రీతు కొంచెం దెబ్బ పడింది అనిపించింది. పాపం తను చాలా ఏడ్చింది దాని తర్వాత, నాకేం చేసినా లక్ కుదరదు అని. ఐ థింక్ తను అనుకున్నట్టు కొన్నిసార్లు లక్ కూడా కావాలి. ఈ గేమ్లో అయితే ఇచ్చి పడేసింది అని అనుకున్నాను, బట్ దట్స్ హర్ బ్యాడ్ లక్ అగైన్. సో శ్రీజ మరి ఆ మూమెంట్లో వాళ్ళిద్దరికి, రీతుకి శ్రీజకైనా ఒక చిన్న మాటల వార్లో శ్రీజ డిసైడెడ్ టు హెల్ప్ ఫ్లోరా అనమాట. సో దానివల్ల మళ్ళీ రీతు నామినేషన్స్లో ఉండిపోయింది. ట్రై చేసినా కానీ తను దాని నుంచి తప్పించుకోలేకపోయింది. సో దట్స్ ఇట్ గైస్. ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ రాబోయే గేమ్స్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.